నమస్కారం, డినిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్. ఆందోళన, మానసిక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందని సూచన. పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ. ఆర్ఓ సంతకు ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయని స్పష్టం. రాష్ట్రంలో అధికారుల తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేతలను వేధిస్తున్నారంటూ ఆగ్రహం. పెరుగుతున్న యాంత్రిక జీవితంలో యోగా ప్రాధాన్యతను అందరూ గుర్తెరగాలని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు. ఆందోళన, మానసిక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందన్నారు. విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉచితంగా యోగాలో శిక్షణ ఇస్తున్న అమరావతి యోగా అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సందర్భంగా ఏర్పాటైన వేసవి శిక్షణ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న యాంత్రిక జీవితంలో యోగా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మానసిక ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా యోగా ఉపకరిస్తుందన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడం తమ అభిమతమని తెలిపారు. సమాజంలో శాంతి స్థాపనకు యోగా దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. తమ అసోసియేషన్ తరపున ప్రతి ఏటా వందలాది మందికి యోగాలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వారు సూచించారు. అదేవిధంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులకి, ఇందాక అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి ముగ్గురు పిల్లలకి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు యోగా యొక్క ఇంపార్టెన్స్. ఇందాక అజయ్ కుమార్ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే మారుతున్నటువంటి లైఫ్ స్టైల్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా మనం ఫ్లెక్సిబిలిటీ అన్న ఆస్పెక్ట్లో వారిని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు చాలామంది పిల్లల్ని చూస్తే ఒబేసిటీ చాలా భయంకరంగా పెరుగుతుంది. పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే స్కూల్కి వెళ్ళడం, వచ్చిన తర్వాత వీడియోలు లేకపోతే ఏదైనా మొబైల్స్ ఆర్ ట్యాబ్స్ పట్టుకోవడం, అదేవిధంగా సోఫాల్లో గంటల తరబడి కూర్చోవడం, టీవీ ముందు కూర్చోవడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ పెరుగుతుంది. ఇటీవల ఒక ఆయుర్వేద అధ్యయనంలో పద్మాసనం వేసుకుని కూర్చునే వారి సంఖ్య, అదేవిధంగా పద్మాసనం వేసుకున్న తర్వాత వితౌట్ సపోర్ట్ పైకి లేస్తే వాటి యొక్క హార్ట్ హెల్త్ని ఒక 10 పాయింట్స్ ఇచ్చారు. ఆ అధ్యయనంలో 100 మంది పార్టిసిపేట్ చేస్తే 82 మంది ఫెయిల్ అయ్యారు. కేవలం 18 మంది మాత్రమే ఏ సపోర్ట్ లేకుండా పిల్లలు కూర్చొని పైకి లేస్తుంటారు చూసారా, మోకాల మీద చేతులు ఏం పెట్టకుండా స్ట్రైట్గా. అది నేను పెద్దలకు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోమని చెప్తాను. నేను చేసుకున్నాను, లేగలిగా మొత్తం. సో చాలామంది అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక సపోర్ట్ తీసుకుంటే 1 పాయింట్, 2 సపోర్ట్లు తీసుకుంటే 2 పాయింట్, 3 సార్లు సపోర్ట్ తీసుకుంటే 3 పాయింట్స్ తగ్గించుకోవాలి. ఇఫ్ యువర్ హార్ట్ హెల్త్ ఈజ్ less than 7, so you are very prone to heart attacks. ఏరోబిక్ అసోసియేషన్ దాదాపు 15 సంవత్సరాల మేము కలిసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్న తర్వాత దానికోసం రోజు చూసుకోవాలని చెప్పి వెతుక్కుంటూ చివరికి దీన్ని ఇక్కడ అప్పుడు కలెక్టర్ ఐఏఎస్ కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకుని దాదాపు 20 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చు పెట్టి అలాగే వేసుకుని దీన్ని డెవలప్ చేయడం. 2017 దీన్ని అమరావతి యోగా ఏరోబిక్స్ గా రిజిస్టర్ చేయడం జరిగింది. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చల్సాల అజయ్ కుమార్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఇంటర్నేషనల్ యోగా డే కోచింగ్ క్యాంప్ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ పి సంపత్ కుమార్ గారు, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారికి, మా అమరావతి యోగా అసోసియేషన్ మిత్రులందరికీ, అలాగే సమ్మర్ కోచింగ్ క్యాంప్ 1 మంత్ నుంచి చేసి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అమరావతి అండ్ ఏరోబిక్ అసోసియేషన్ మేము సుమారు ఒక 7 years బ్యాక్
లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సుమారుగా ఒక 100 మంది నెంబర్స్ తోటి స్టార్ట్ చేశాను. పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. ఈసీ మార్గదర్శకాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకు పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయి. ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్ఓ సంతకంతో పాటు బ్యాలెట్ ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలి. ఫామ్ 13Aలో ఓటరు ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఈసీ పేర్కొంది. మరోవైపు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్, టేబుళ్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈఓ ఎంకే మీనా ఆదేశించారు. కౌంటింగ్కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, ఏజెంట్లకు, నియోజకవర్గం అభ్యర్థులకు అల్పాహారం, భోజనం, మంచినీళ్లు సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు. వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. అందరికీ నమస్కారం. Now major stage of the election is over with the polling on 13th. 13th polling because of the high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 ఓట్స్. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో, లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్, ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ఒక కంటికి కాటిక పెట్టి మరో కంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసినా స్పందించని పోలీసులు తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే వేటాడుతున్నారని చెప్పారు. నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఆయన ఎంత సౌమ్యుడో పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా తెలుసని వివరించారు. అలాంటి వ్యక్తి మీద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు ఆ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు నివాసంలో బాంబులు దొరికినా కూడా కేసు పెట్టలేదంటూ పోలీసులపై పేర్ని నాని మండిపడ్డారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దొరకకపోవడంతో ఆయన మామగారిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు స్పందించలేదన్నారు. అధికార యంత్రాంగం ముద్దాయిలను వదిలివేస్తూ ముద్దాయిలు కాని వారిని వెంటాడి వేటాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల
జరిగిన తీరు మొత్తం చూస్తుంటే ఎన్నికల కమిషన్ కానీ లేదా ఎన్నికల కమిషన్ చేత నియామకాలు చేయబడినటువంటి పోలీసు అధికారులు కానీ వీరంతా కూడా ఏకపక్షంగా చట్టాలని రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలకు తొక్కి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేసినట్టుగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనందరికీ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి, ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే చెత్త తొలగించే బండ్లు రిపేర్లు చేసేందుకు కూడా నగరపాలక సంస్థ ముందుకు రావడం లేదని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. చెత్త పన్ను పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి బడా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. సిపిఎం నేత బాబురావు సెంట్రల్ పరిధిలోని పలు డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపునకు వినియోగిస్తున్న 3 చక్రాల బళ్ళు పూర్తిగా పాడైపోయినా పట్టించుకోవడం లేదన్నారు. పాడైపోయిన బళ్ళు లాగలేక కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ పథకాలలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య వాహనాలు, బండ్లు రిపేర్లను సైతం నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదని బాబురావు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా పెడచెవిని పెడుతున్నారన్నారు. అరాకొర జీతాలతో జీవించే పారిశుద్ధ్య కార్మికులపై ఈ భారం వేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు మూలన పడిన వాహనాలు, దెబ్బతిన్న బళ్లను గుర్తించి తక్షణమే రిపేర్లు చేయించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు. మంచిదే, కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అటు ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. చిన్న చిన్న పనులు, చెత్త ఎత్తేటువంటి తోపుడు బళ్ళు కానీ ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయించట్లా. చక్రాలు ఊడిపోయి, రేకులు ఊడిపోయి, పారిశుధ్య కార్మికులు అందరూ ఎత్తిన చెత్తని మళ్ళీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదా? దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్గతి ఇంకేముంటుంది? రెక్కాడితే తెగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం. మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా లేదు, కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లే. మరి పారిశుధ్యం మీద వాళ్ళ శ్రద్ధ ఏంటి? డబ్బు వసూలు చేసుకోవటమేనా? దీన్ని సిపిఎం పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తూ ఉంటే ఎన్నికల తర్వాత కళ్ళకి కనపడతా ఉన్నాయి, కానీ అధికారులకి ప్రజాప్రతినిధులు మాత్రం కనపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటిని గుర్తించి దెబ్బతిన్న వాహనాలు, లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి, నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి. కొత్త బళ్ళు, కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి. పాత వాహనాలు మూడబలపడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని, కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా, కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. దుర్గమ్మ చెంతన నివసించే విజయవాడ వాసులు అదృష్టవంతులని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కన్నతల్లి ఆశీస్సులు దైవాశీస్సులతో సమానమన్నారు. సరస్వతి, లక్ష్మి, దుర్గా 3 రూపాయలు ఒకటేనని ఆయన విశదీకరించారు. దుర్గమ్మ సేవ చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చాగంటి సూచించారు.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీ మాతా వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాలు ముగిశాయి. రెండవ రోజున బ్రహ్మశ్రీ చాగంటి మాట్లాడుతూ అమ్మను మించిన దైవం లేదన్నారు. తల్లి తను తినకపోయినా తన బిడ్డ కడుపు నిండా తినాలని ఆలోచిస్తుందన్నారు. కన్నతల్లి ఆశీస్సులు దైవాశీస్సులతో సమానమన్నారు. కనకదుర్గమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆశీస్సులు తీసుకుంటే అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయని భక్తుల్లో నమ్మకం ఉందన్నారు. విజయవాడ వాసులు అమ్మ చెంత ఉండడం ఎంతో అదృష్టమన్నారు. సరస్వతి, లక్ష్మి, దుర్గా 3 రూపాలు ఒకటేనని చాగంటి వివరించారు. దుర్గమ్మ సేవలో అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చాగంటి సూచించారు. కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఈఓ విఎస్ రామారావు కలిసి కోటేశ్వర దంపతులను సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యములు, ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈఓ, ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గ అమ్మవారికి పూజలు నిర్వహించారు. శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినదేదో అది కాదు వెంట వచ్చేది, ఏ మార్గంలో సంపాదించామన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఒకసారి కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా, అసలు ఆయన పగపగా నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు కదా, ఎందుకు నవ్వుతాడు, ఎప్పుడు ఎలా నవ్వగలరని అడిగాడు శిష్యుడు. అడిగితే పరమహంస అన్నారు, ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలు వేస్తుంటాడు. ఆ కొలతలు వేసిన వాడిని చూసి భగవంతుడు పగపగా నవ్వుతాడు. ఈ భూమిని ప్రారంభంలో నేను సృష్టించాను, ఆ తర్వాత ఇలాగే నీ కోట్ల మంది కొలతలు వేశారు. కొలతలు వేసిన వాళ్ళందరూ ఆ మట్టిలోనే కలిసిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు వాళ్ళ కాడెట్టుకుని కొలతలు వేయాలి. వీడెంతకాలం ఉంటాడని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు అన్నాడు. అట్లా సంపాదించద్దని శాస్త్రాలు చెప్పవు గృహస్థుని, నిజానికి సంపాదించమనే చెప్తాయి. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి ననుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్థప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతిక వర్ధమార్జన శృణు సఖే తేన సర్వే వశాః అంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించకపోతే అమ్మ కూడా సంతోషించాలి. నాభినందతి పిత, కొడుకు సంపాదిస్తూ ఉంటే తను సంపాదించలేక కాదు, సంపాదించని వాడు కాదు. మిద్దె తోటలు పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, భూమిని కాపాడుకోవచ్చని ప్రాక్టీషనర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ న్యాచురల్ అగ్రికల్చర్ విజయరామ్ వన్ ఎర్త్ వన్ లైఫ్ వార్షికోత్సవంలో స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు పెంచి ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు పొందవచ్చని సూచించారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ మొదటి వార్షికోత్సవం పడమటలోని ఫన్ టైమ్స్ క్లబ్లో ఆదివారం జరిగింది. టీం సభ్యులు ఈ లీలా కుమారి, పి శ్యాంప్రసాద్, వి విజయ్, పి సురేష్, ఏ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయరామ్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయిందని, రాసాయనిక ఎరువులతో వ్యవసాయ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా భూతాపాన్ని పెంచుతున్నాయని వివరించారు. నిర్వాహకులు లీలాకుమారి మాట్లాడుతూ మిద్దె తోటలు పెంచడం, వాటిని సంరక్షించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. నేడు విజయవాడ నగరంలో సుమారు 200కు పైగా మిద్దె తోటల పెంపకం జరుగుతుందన్నారు. మిద్దె తోటలు పెంచడానికి తమ టీం సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే గార్డెన్ గ్రూప్ని మేము 1 year బ్యాక్ స్టార్ట్ చేశాము. ఈరోజు 1000 మంది సభ్యులతో అది ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆరోగ్యం, ఆహారం, ఆనందం అనే కాన్సెప్ట్తో మనం మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా ఉంటాము అనే ఉద్దేశంతో పచ్చని చెట్ల మధ్య ఇది పెంపొందిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నలుగురికి రసాయన రహిత ఆహారాన్ని తీసుకోవడంలో మన వంతు కృషి మనం చేద్దాము, మనం చేస్తూ 10 మందికి తెలియజేద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంగా మేము విద్యార్థులతో కూడా మమైకమయ్యి వాళ్ళ చేత కూడా మనం రకరకాల కార్యక్రమాలు, అంటే మట్టి కలపడం దగ్గర నుంచి
మొక్క పెరిగి కాయ కోసే వరకు కూడా వాళ్ళు ఎలా చేస్తారు అనేదాన్ని మనం వాళ్ళ చేత చేయించి వాళ్ళకి అందులో ఉన్న ఆనందాన్ని రుచి చూపించాము. అలాగే మరిన్ని కార్యక్రమాలతో ఇక ముందు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హలో అండి, నా పేరు ఆరికపూడి సురేష్ కుమార్. మాకు 1 Earth 1 Life అని ఒక గార్డెనింగ్ గ్రూప్ ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో టెర్రస్ల మీద ఏ కొద్ది ఖాళీ స్థలం ఉన్నా, ఇంటి పక్కల కానీ పెరట్లో ఎక్కడైనా సరే కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కూడా మేము మొక్కలు పెంచడం, పర్టికులర్గా కూరగాయలు పెంచడం, దానికి సంబంధించిన విత్తనాలని మా గ్రూప్ నుంచి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, కొత్త వాళ్ళకి కానివ్వండి, గ్రూప్లో చేరే ఎవరికైనా కూడా మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తాం. దీనికి సంబంధించి నేను ఒక ప్రత్యేకంగా సీడ్ బ్యాంక్ అనేది రన్ చేస్తున్నాను. సో నాటు విత్తనాలు అనేది ఎప్పుడు కూడా మా దగ్గర సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఒక మెంబర్కి ఒక 4 బీరగింజలు ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పండించుకోవడం పాటుగా చివరిలో ఒక కాయ తీసుకొచ్చి మళ్ళీ సీడ్ బ్యాంక్ ఇస్తారు. అట్లాగే లాట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ విజయవాడలో ఇంతకుముందు పండనివి కూడా, ఈవెన్ చెర్రీస్ కానివ్వండి, బార్బడోస్ చెర్రీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, ఈవెన్ అవకాడో ఇట్లాంటివి కూడా పండిస్తున్నారు అనమాట. సో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్ ద్వారా కంపల్సరీ మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది మేము ఇస్తాము. సో మాకు సపోర్ట్ ఎవరంటే, ఇప్పుడు సపోజ్ ఒక నరేంద్ర గారు అని ఉన్నారు, ఆయన రకరకాల విత్తనాలు తెచ్చిస్తుంటారు. సో అలాంటివి మేము నలుగురికి ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ ఆ సీడ్ బ్యాంక్కి మళ్ళీ తిరిగి ఇవ్వడం అట్లాగా చేస్తుంటారనమాట. అందరికీ నమస్కారం. ఈ విజయవాడ మహానగరంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న ఇంటి పంట మహిళామూర్తులు అందరూ కలిసి సుమారు ఈ ఆర్గనైజేషన్లో 800 మంది మహిళలు ఉన్నారంటే చాలా ఆనందాన్ని కలిగించింది. దీన్ని సృష్టికర్త లీలా కుమారి గారు, విజయ్ కుమార్ గారు, శ్యామ్ గారు, రవి గారు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పడమట పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. మాజీ ఐపీఎస్ అధికారులు బివి రమణకుమార్, బి ఉదయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన సందర్భంగా బివి రమణకుమార్, బి ఉదయలక్ష్మి మాట్లాడుతూ నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రోగులు ఆరోగ్యశ్రీ ఉన్న ఏ ఆసుపత్రినైనా ఎంచుకొని వైద్య సేవలు పొందవచ్చని, కానీ నిష్ణాతులైన డాక్టర్లు ఉన్న పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులు సిఎల్ వెంకటరావు మాట్లాడుతూ ధనికులతో పాటు పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. అయితే ఈ ప్రోగ్రాంకి డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు నాతో మాట్లాడినప్పుడు పీవీఆర్ గారు మొత్తం అంతా కూడా ఈ ఆరోగ్యశ్రీ ప్రారంభం చేస్తున్నామని చెప్పగానే నేను ఫస్ట్ ఏమన్నానంటే డాక్టర్స్ ఎవరండి అని నేను కనుక్కున్నానండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ చాలా హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఇచ్చారండి. అయితే ఇట్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అనేటువంటిది ఒక పేషెంట్కి ఆరోగ్యశ్రీ ద్వారా మంచి ట్రీట్మెంట్ జరగాలంటే ముందు డాక్టర్స్ బాగుండాలండి. అప్పుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఇక్కడ విజయవాడలో ఇదివరకు జాయింట్ కమిషనర్గా ఉన్నాను, ఎడిషనల్ కమిషనర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆ డాక్టర్స్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఈ డాక్టర్స్ కనుక ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ప్రజల్ని ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందన్న నమ్మకం నాకు ఏర్పడి ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నేను ఒప్పుకోవటం జరిగింది. సో అందువల్ల ఏమంటే మంచి డాక్టర్స్ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే ఆరోగ్యశ్రీ కింద మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నదని అక్కడ జాయిన్ అయిపోకుండా ముందు డాక్టర్స్ని కూడా చూసుకోండి. ఈ డాక్టర్ మంచి డాక్టర్ బాగా చేస్తాడా, ట్రీట్మెంట్ బాగా చేస్తారా, ఆపరేషన్ బాగా చేస్తారా అని చూసుకుని
ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ప్రజలందరి యొక్క మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారు వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం కోసం ముందుకొచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ఏంటంటే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ పూర్ పీపుల్కి ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అందించాలి అనేటువంటి దృక్పథంతో ఈ స్కీమ్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఈక్విటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అంటే ఉన్నవాళ్ళు అదే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేని వాళ్ళు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి మంచి సేవలు అందుకోవచ్చు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ పీవీఆర్ చౌదరి గారు జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. మండపేటలో స్టార్ట్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది. విజయవాడలో కూడా కొత్తగా వచ్చి ఇక్కడ కూడా స్టార్ట్ చేసి యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసే దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ముందుకు రావటం చాలా సంతోషదగినటువంటి అంశం. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళు కూడా 2018 నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులు రమణ కుమార్ సార్కి, ఉదయలక్ష్మి మేడం, మరియు మా గురువుగారు అయిన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి, డాక్టర్ వరుణ్ గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, మరియు నా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాల్లో జంగారెడ్డిగూడెం, మెండపేటలో ఆల్రెడీ 10 years నుంచి సర్వీసెస్ అందిస్తున్నామని. ఇప్పుడు అక్కడ క్రిటికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సర్వీసెస్ లేవండి. ఇప్పుడు మనం విజయవాడలో క్రిటికల్ కేర్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్టార్ట్ చేసామండి. పేదవారికి, ధనికులకే కాకుండా పేదవారికి అందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, డబ్బు సంపాదించాలనే కోరికతో కాకుండా, అదే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని ఎంతోమంది మేము ఐఆర్ సెంటర్కి రిఫర్ చేస్తున్నాం. ఆ సర్వీసెస్ అందరికీ అందట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో పేషెంట్లు ఇబ్బంది అవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు అవ్వకుండా మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామండి. ఈ కార్యక్రమంలో మా గురువుగారిని ఒకసారి అడిగితే నేను విజయవాడలో స్టార్ట్ చేయమని, సార్ ఒక్కసారి 6 నెలల ముందు నాకు గైడ్ చేయడం వల్ల నేను యూనిట్ స్టార్ట్ చేయగలిగానండి. 6 నెలల ముందు 6 నెలల తర్వాత నేను చేయగలను అనుకున్నాను. కానీ డెఫినెట్గా నా కొలీగ్స్, డాక్టర్స్, నా ఫ్రెండ్స్, మా సిబ్బంది మొత్తం వీళ్ళందరూ నాకు సహాయం చేయడం వల్ల మనం అందరం కలిసి ఈ టీం వర్క్లో యూనిట్ స్టార్ట్ చేయగలం సార్. ఈ సర్వీసెస్ అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. పిన్నెల్లి దౌర్జన్య కాండలు రోజుకొకటి బయటికి వస్తున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. పిన్నెల్లి సోదరులు పరారీలో ఉండడంతో ఆయన బాధితులు ఇప్పుడు బయటికి వస్తున్నారని చెప్పారు. మాచర్లలో పోలీసు వ్యవస్థ ఉందా అని అనిపిస్తుందన్నారు. పోలింగ్ రోజు టీడీపీకి ఏజెంట్గా ఉన్నాడని, మాణిక్యరావుని, ఆయన కుటుంబ సభ్యులను పిన్నెల్లి సోదరులు చంపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఏపీలో ఉన్నామా లేక చంబల్లోయలో ఉన్నామా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పోలీసులు పిన్నెల్లి బాధితులకు అండగా ఉండాలని వర్ల రామయ్య కోరారు. సార్, అందరికీ నమస్కారం అండి. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలి పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారో. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో భక్తులు దేవస్థానం ఆధ్వర్యంలో పలు రకాలైన నిత్య పూజలలో నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. చండీ హోమం, లక్షదుర్గ గుడి భక్తుల రద్దీ, ప్రత్యేక అర్చన, నవసహిత పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేకుజామున అమ్మవారి సన్నిధిలో ఖడ్గమాల పూజకు ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చక స్వాములు ప్రత్యేక దివ్య ఆశీస్సులు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన వారు కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధికి తరలి రావడంతో భక్తుల రద్దీ ఏర్పడింది. ఈ భక్తుల రద్దీ సుమారు 5 గంటల పాటు కొనసాగింది. భక్తుల రద్దీని ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వయంగా క్యూ మార్గాల భక్తుల సంఖ్యను పరిశీలించి నిర్దిష్టమైన జారీ చేశారు.
ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రకటించిన అంతిమ యుద్ధాన్ని అందరూ వ్యతిరేకించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లో సహజ సిద్ధంగా ఉన్న ఖనిజ సంపదను బడా వ్యాపారస్తులకు అప్పగించేందుకు బీజేపీ అక్కడ ఆదివాసులు, వారికి అండగా ఉన్న మావోయిస్టులపై చేస్తున్న మారణ హోమాన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో వ్యతిరేకించాలన్నారు. సహజ సంపదను బడా వ్యాపారస్తులకు అప్పగించేందుకు బీజేపీ చేసిన నరబలికి తగిన మూల్యం చెల్లించక తప్పదని వక్తలు హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఛత్తీస్గఢ్లో కాగర్ పేరుతో ఆదివాసులపై చేసిన దమనకాండకు నిరసనగా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఉన్న సహజ సంపదను బడా కంపెనీలకు అప్పగించేందుకు అక్కడ ఉంటున్న ఆదివాసీలను, వారికి అండగా ఉన్న మావోయిస్టులపై అంతిమ యుద్ధం పేరుతో సుమారు 150 మందిని బీజేపీ పొట్టన పెట్టుకుందన్నారు. జరుగుతున్న నరమేధంపై ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ వాస్తవాలను తెలుసుకునేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం ఎవరిని అనుమతించడం లేదన్నారు. బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. సహాయక కార్యదర్శి టి ఆంజనేయులు మాట్లాడుతూ అధికారం ఉందనే ధీమాతో బీజేపీ పేదల, అమాయకుల ప్రాణాలను తీస్తుందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ పాలిస్తుందన్నారు. బీజేపీ 2 నాలుకల పద్ధతిని పాటిస్తుందని ఆయన ఆరోపించారు. ఒక పక్క మారణ హోమం చేస్తూ మరో పక్క ఆలయాలు నిర్మిస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. టి ఆంజనేయులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం మొత్తం దండకారణ్యంలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న 2 ప్రభుత్వాలు సంయుక్తంగా కగార్ అనే పేరిట మొత్తం ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలను, అంటే ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టుల్ని నిర్మూలించే పేరిట ఒక మారణ హోమాన్ని సృష్టిస్తూ ఈ ఏడాదిలో దాదాపు 110 మందిని ఆదివాసీలని, మావోయిస్టుల్ని బోటకు ఎన్కౌంటర్లో కాల్చి చంపి అవి నిజమైన ఎన్కౌంటర్లు చెప్తున్నారు. కానీ ఈ ఎన్కౌంటర్లు కనీసం ఏం జరుగుతుంది, అక్కడ అడవిలో ఏం జరుగుతుంది అని పరిశీలించడానికి ఎవరిని కూడా అక్కడున్న భద్రతా దళాలు అనుమతించనీయకుండా కట్టుదిట్టం చేస్తూ ఒక దేశంలో మూలవాసులైన ఆదివాసీలని అక్కడి నుంచి తరివేయడం కోసం, అంటే ఎందుకోసం అంటే ఇక్కడ నరేంద్ర మోడీ షాలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజల మౌలిక సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. ఈ దేశాన్ని దోపిడీ చేసి లూటీ చేసినటువంటి వాళ్ళు ఈ దేశం దాటిపోయినటువంటి చరిత్ర ఉంది. అటువంటి నేరగాళ్ళకి, నేరస్తుల్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల మీద ఏకంగా యుద్ధాన్ని ప్రకటించాయి. డిఆర్జీ బలాలు, కోబ్రా, సిఆర్పిఎఫ్ అనేక రకాల 6 లక్షల దళాలను పెట్టి ఇవాళ అమాయకులైనటువంటి ఆదివాసీల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్రకటిత అధర్మ యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళని చంపడమే లక్ష్యంగా 2024లో మావోయిస్టు రహిత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి మోడీ మావోయిస్టు రహితం కాదు, ఆదివాసీ రహిత నిర్మూలన చేస్తున్నాడు. ఆదివాసీలను నిర్మూలించేటువంటి పని పెట్టుకున్నాడు. శేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మావోయిస్టుల ఏర్వేత్తోనే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నటువంటి అమిత్ షా తన మొత్తం బలగాలను మొత్తాన్ని కూడా దాదాపు లక్షల సంఖ్యలో ఛత్తీస్గఢ్లో మోహరింపజేసి రానున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు ప్రవర్తన మానుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజా తీర్పు అర్థమైన జగన్ మేకపోతు గాంభీర్యం వలకబోస్తున్నాడని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత మాదిగని గురునాథం అన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న జగన్కి కౌంటింగ్ తర్వాత రాజకీయంగా శిరచ్ఛేదం తప్పదని ఆయన హెచ్చరించారు. జగన్ ఓటమి భయంతో కౌంటింగ్ రోజు ఆర్వోలను ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారంలో ఉన్న జగన్ ఎలాంటి దారుణాలకు పాల్పడకుండా ఈసీ అధికారులు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం జగన్ ఎదుటివారిని హతమార్చడానికైనా సిద్ధపడతాడని, వారి పన్నాగాలు ఏమైనా వాటిని తిప్పికొడతామని హెచ్చరించారు. భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అధికారులకు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా, ఉద్యమ నేతగా ఈరోజు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శివనాథ్ గారి యొక్క ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ప్రజాస్వామ్యతంగా మనం చేసుకున్నటువంటి ఎలక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఓడిపోయాడు. ఓటమిని అంగీకరించలేక చివరి యత్నంగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి 81వ ఆవిర్భావ దినోత్సవం శనివారం విజయవాడ దాసరి భవన్ ఎదురు ప్రజా నాచల్ జెండాను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాచురల్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్ని జాగృతులు చేయడంలో ప్రజా నాట్య మండలి కీలకమైన పాత్ర పోషించిందని, సామాన్య ప్రజలు సమస్యలు నితృతంగా చేసుకుని చైతన్యవంతులు చేయడంలో 81 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ఎనలేని సేవలు అందించిందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 81వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజానాట్య రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ మాట్లాడారు. ఆర్ పిచ్చయ్య ప్రజానాట్పల్లి రాష్ట్ర కోశాధికారి ఈ కార్యక్రమంలో నగర ప్రజానాట్య మండలి అధ్యక్షులు ఎస్కే నజీర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, చిన్నప్ప, భాషా గోవిందరాజులు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రజానాట్య మండలి వ్యవస్థాపక దినోత్సవం ఇవాళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల్ని చైతన్యవంతులు చేయటంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన ప్రజానాట్య మండలి మరి దాని ఆవశ్యకత చాలా మరి ఈ 81 సంవత్సరాల కాలంలో ప్రజల్ని జాగృతం చేయడంలో, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఇతివృత్తంగా మార్చుకొని తమ కళారూపాల ద్వారా ప్రజల్ని జాగృతం చేయడంలో ప్రజానాట్య మండలి ఎనలేని సేవలు అందించినటువంటి నేపథ్యం ప్రజానాట్య మండలికి ఉందని చెప్పేసి తెలియపరుస్తూ, ప్రజానాట్య మండలి ద్వారా ఎంతోమంది మరి మట్టిలో మాణిక్యాల్లాగా చాలామంది గొప్ప గొప్ప కళాకారులుగా తయారైనటువంటి పరిస్థితి. అందులో మాదాల రంగారావు గారు ఆయన పుట్టినరోజు ఇవాళ, మరి 2 సందర్భాలు కలిసి వచ్చిన సందర్భం కాబట్టి దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, ఇఫ్టా, ఆంధ్రదేశంలో ప్రజానాట్య మండలి, ఈ ప్రజానాట్య మండలి పుట్టి 81 సంవత్సరాలు. బహుశా భారతదేశంలో ఏ కళా సంస్థకి ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం ఇఫ్టా పేరుతో ఒక స్టాంపును కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. హిందీ రాష్ట్రాల్లో, కేరళ, అట్లాగే తమిళనాడే కాకుండా అనేక రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్ర బాంబాయి ఇఫ్టా, పంజాబ్, అనేక రాష్ట్రాల్లో ఇఫ్టా పేరుతో, ఇండియన్ పీపుల్స్ థియేటర్ పేరుతో దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని, ఆ పోరాటం వైపు కళారూపాల ద్వారా చైతన్యపరిచి ప్రజల్ని మమేకం చేయడమే ఇఫ్టా యొక్క ఉద్దేశం. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడలో నిలిపివేశారు. అలాగే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిచిపోయింది. అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్. ఆందోళన, మానసిక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందని సూచన. పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ. ఆర్ఓ సంతకు ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ చెల్లుబాటు అవుతాయని స్పష్టం. రాష్ట్రంలో అధికారుల తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేతలను వేధిస్తున్నారంటూ ఆగ్రహం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.